మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారు అంటే ఎక్కువ మంది చెప్పే సమాధానం మ్యాథ్. మేము మ్యాథ్స్‌లో వీక్ ఉన్నాము అని. కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? కనీసం దానికి ఏదైనా ట్రీట్మెంట్ అయినా ఉంటే బావుండు అనిపిస్తుంది కదా! కానీ నిజంగానే మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అది ఎలా అంటే డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులు ఇస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ మందుల మీద ఎక్కువగా ఆధారపడతారో, కొంతకాలం తర్వాత వాళ్ళ బ్రెయిన్ కొంచెం ఆగిపోయినట్టు అనిపించడం, ఆ నిమిషం స్తబ్దుగా అనిపించడం, ఎటూ కదలలేకపోవడం, సడన్ కన్‌ఫ్యూజన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీన్ని బ్రెయిన్ జాప్ అంటారు. ఇలాంటి బ్రెయిన్ జాప్ వచ్చిన వాళ్ళు, అలాగే ఇంకా సివియర్ డిప్రెషన్ అంటే మందులకి కూడా నయం కాని డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ ట్రీట్ చేయడం కోసం ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఈసీటీ అని ఇస్తారు. ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఏంటి అంటే బ్రెయిన్‌కి ఒక చిన్న షాక్ అనేది ఇస్తుంటారనమాట. ఈ షాక్ ఇవ్వడం వలన బ్రెయిన్‌లోని సెల్స్ యాక్టివేట్ అయ్యి డిప్రెషన్ నుంచి బయటపడటం, చురుకుగా మారడం జరుగుతుంది. కానీ మెడిసిన్ కన్నా ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ షాక్ ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం వల్ల మంచే కాకుండా వాళ్ళకి చెడు జరగడానికి కూడా అవకాశం ఉంది. అంటే అందరూ ఒకేలా రియాక్ట్ అవ్వలేరు. కొంతమందికి వెంటనే డిప్రెషన్ తగ్గుతుంది. కొంతమందికి కన్‌ఫ్యూజన్ రావచ్చు. కొంతమందికి ఫిజికల్ డిజబిలిటీస్ ఏవైనా రావచ్చు. అంటే బాడీలో ఏ పార్ట్ అయినా సడెన్‌గా పని చేయకపోవడం, నరాల బలహీనత రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి పేషెంట్స్‌ని ముందుగా సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా తీసుకుంటారు. వాళ్ళకి ఏ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ కండిషన్‌లో ఉన్నారు ఇవన్నీ తీసుకొని ఎవరికైతే సూట్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేసుకొని ఇస్తుంటారు. అందుకనే దీన్ని సెలెక్టివ్‌గా ఇస్తుంటారు. అలాగే ఇది మ్యాథ్ ఎక్కువ చేయలేని వాళ్ళు ఉంటారో, అలాగే కొంచెం బ్రెయిన్ షార్ప్‌గా ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళకి ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఈసీటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు చాలామంది మ్యాథ్‌లో మెరుగుపడ్డారని, అలాగే వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్‌గా మారిందని ప్రూవ్ అయింది. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ దీని మీద ప్రయోగం చేసింది. ఈ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా, వాళ్ళు ఇంప్రూవ్ అయిన బ్రెయిన్ యాక్టివిటీ దాదాపుగా 6 నెలల వరకు కూడా అలాగే పనిచేసిందంట.